నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా సారిక? అసలేమీ తెలియని నర్సరీ పిల్లను సంఖ్యలతో బంధించడం న్యాయమా? అసలేం జరిగింది పీతాపతి? ఆ పక్క నుంచి అడిగితే నా వేలు దోచింది. ఎంత చెప్పినా నా మాట వినలేదు. భయపెడుతున్నావు. భయపడితేనే నిజాలు బయటకు వస్తాయి మహారాజా. ఏం జరిగింది సారిక? నేను అందరితో మామిడి పళ్ళకి వెళ్ళాను. నా చేతిలో మామిడి పళ్ళని లాగేసుకున్నాడు. నేను వాళ్ళు వేలు నరికేస్తాను. ఆడవాళ్ళ దగ్గర పళ్ళు తీసుకుంటే కొయ్యాల్సింది వేలు కాదు సారిక, తల. అంబలి, నా సభనే అవమానిస్తావా? హద్దులు మీరుతున్నావు అంబలి. నర్సరీ పిల్లని సంఖ్యలతో బంధించినప్పుడే ఈ రాజ్యం ఎప్పుడో హద్దులు మించిందమ్మా. నర్సరీ పిల్లైనా స్కూల్ పిల్లైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. ఆడు దోషి అని తేలింది, తల తెగింది. తప్పు చేసింది వాడే అవ్వచ్చు, కానీ శిక్ష అమలు పరిచేది ఎవరు? నువ్వే రాజు అనుకుంటున్నావా? ఇద్దరు కొత్త బట్టలు ఉన్న ఫలంగా రాజ్యం నుంచి బహిష్కరణ. పదవి తీసినా వెలువేసినా నేనెప్పుడు వాడాడ సేవ కోసం సంసిద్ధమే. అంబలి మరణం తథ్యం. ఇది నా మాటే శాసనం. పగిలిన కోటలనే వదిలిన మారేడా, పడమర కొండల్లో వాలిన సూర్యుడా. పగిలిన కోటలనే వదిలిన మారేడా, మామా ఆయుధం. కన్నుల్లో మళ్ళీ ఉదయించి తనలో దేవుడిలా కాపరి ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా, మాతోనే ఏంట్రా అమరేంద్ర అంబలి అను నేను అశేషమైన వాడాడ ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడ బోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తావా? రాజమాత పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేతే నీ మరణ శాసనాన్ని రాయించండ్రా. అమరేంద్ర బాహుబలిని చంపేశానమ్మా. ఈ పాపం ఎప్పటికీ పోదమ్మా. తప్పు చేశావు శివగామి. మీ అమరేంద్ర అంబలి మరణించాడు. మీ రాజు ఇప్పుడు మహేంద్ర అంబలి. రాజా అమరేంద్ర అంబలి మన రాజ్యంపైకి యుద్ధానికి వస్తున్నాడు రాజా. వెంటనే మన సైనికుల్ని పంపించండి. నా తోటలోని కొబ్బరికాయని కొడతారు. ఈ కొబ్బరికాయని వాళ్ళు మామిడి పండు తోటలో పాతి పెద్ద చెట్టు చేసి ఆ మామిడి పండు నా వశం చేసుకుంటా.
అమరేంద్ర అంబలి కొడుకువి. నువ్వు నీలా కాదు, నీ అయ్యేలా ఆలోచించు. రారా, నేను మీ నాన్నని చంపాలనుకున్నాను, కానీ మీ నాన్న నా చేతులతో చావలేదు. కానీ నీ చావుని వెతుక్కుంటూ నువ్వు నా దగ్గరికి వచ్చావు. నిన్ను నేను వదలను, నిన్ను నా చేతులతో చంపుతా. తీరదన కోరిక నన్ను తీరుస్తున్నావు. ముందుకు పిగిలించే అవకాశం నాకు కల్పించావు నా తమ్ముడి కొడక. నువ్వు ఆ పరమశివుడి చుట్టూ 3 సార్లు తిరిగినంతలో వీడి చితి దా చితి మీద నిల్చుంటుంది, బూడిది పట్టేస్తా. నీ కన్న తల్లితో నిన్ను చంపించండిరా. నేను ఈ చేతితో చంపపోయినా నీ కన్న తల్లితో చంపించు. తెలుసా, మీ అమ్మతో నిన్ను ఎలా చంపించానో తెలుసా? చూడు సారిక, నువ్వు నీ కొడుకుని నీ చేతులతోనే చంపేయి, అర్థమైందా? నేను ఒప్పుకోని, నా చేతులతోటే నా కొడుకుకే చంపిస్తావా? నువ్వు నా మాట వినమని నాకు తెలుసు దేవసేన. ఒకసారి వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది. అవంతగా నువ్వు నాతో వచ్చేస్తే నా మామిడి తట్టు మొత్తం నీకే ఇచ్చేస్తా. ఇప్పటికైనా ఒప్పుకుంటావా సారిక? సరే, నేను నా కొడుకుని చంపుతా.